లోహాగఢ్కు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అయితే ఈ కోటని వివిధ రాజ్యాలు ఆక్రమించాయి. అందులో ముఖ్యంగా లోక్థామియా, చాళుక్యులు, రాష్ట్రకూటుములు, యాదవులు, మహామనీలు, నిజాంలు, మొఘలులు మరియు మరాఠాలు వంటి అనేక రాజవంశులు ఈ లోహాగఢ్ పోర్ట్ను వివిధ కాలాల్లో ఆక్రమించారు. चलो चलो चलो. अरे बापू तो दादा बघ कसं फोटो काढतो. లోహాగఢ్ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లోహాగఢ్ కోట పైకి చేరుకోవడానికి సుమారు 300 మెట్లు అయితే నిర్మించాడు. పార్కింగ్ నుండి పైకి చేరుకోవడానికి మన ఫిట్నెస్ బట్టి కాలినడకనైతే సుమారు 45 నిమిషాలు పడుతుంది. కోట చుట్టూ తిరగడానికి మరో 90 నిమిషాలు అయితే పడుతుంది. ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది. 300 మెట్లు మార్గం గుండా పైకి చేరుకోవడం అంటే మన బాడీ ఫిట్గా ఉంటే 300 మెట్లు ఈజీగా ఎక్కవచ్చు. గోడ మీద కూర్చున్న కోతి నా బ్యాగ్లో నుంచి ఎప్పుడు తీసిందో తెలియదు కానీ నా మదర్ బాటిల్ని అయితే దొంగలించింది. లోహాగఢ్కు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అయితే ఈ కోటని వివిధ రాజ్యాలు ఆక్రమించాయి. అందులో ముఖ్యంగా లోక్థామియా, చాళుక్యులు, రాష్ట్రకూటుములు, యాదవులు, మహామనీలు, నిజాంలు, మొఘలులు మరియు మరాఠాలు వంటి అనేక రాజవంశులు ఈ లోహాగఢ్ పోర్ట్ను వివిధ కాలాల్లో ఆక్రమించారు. ఈ లోహాగఢ్ కోట పైన శివ టెంపుల్ ఒకటి ఉంటుంది. చాలా చిన్న టెంపుల్ కానీ బాగుంటుంది. పేష్వా కాలంలో నానా ఫడ్నవీస్ కొంతకాలం ఈ కోటను నివాసంగా ఉపయోగించాడు. అయితే ఈ కోటలో పెద్ద ట్యాంకు మరియు మెట్ల బావి వంటి అనేక నిర్మాణాలను నిర్మించాడు. ఈ మెట్ల బావి చాలా పెద్దది. అందమైన దృశ్యాలను చూసినప్పుడు ఈ చల్లని గాలులు మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. లోహాగఢ్ కోట ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్కి వచ్చే ముందు మనమే డిసైడ్ చేసుకోవాలి. ఆత్మ పేషెంట్లు ఎవరైనా ఉన్నట్లయితే ఇలాంటి ట్రెక్కింగ్లు చేయలేరు. కోట పైనుంచి చూస్తే వ్యూ మాత్రం ఎక్సలెంట్. మనం వర్ణించలేం, అంత అద్భుతంగా ఉంటుంది ఈ లోహాగఢ్ కోట. ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఈ కోటను 1640వ సంవత్సరంలోనే స్వాధీనం చేసుకున్నాడు. కానీ పురందర్ ఒప్పందం ప్రకారం దీనిని 1665వ సంవత్సరంలో మొఘలులకు అప్పగించవలసి వచ్చింది. మరలా ఛత్రపతి శివాజీ 1970వ సంవత్సరంలో కోటను మొఘలుల నుండి స్వాధీనం చేసుకొని తన ఖజానాను ఇందులో భద్రపరిచేవాడు. భారత్ నుండి వచ్చే విజయాలు అంటే కానుకలు, వజ్ర వైడూర్యాలు కోటలో ఎన్నో ఏళ్లు ఉంచాడు. తర్వాత పేష్వా కాలంలో నానా ఫడ్నవీస్ కొంతకాలం ఈ కోటను నివాసంగా ఉపయోగించాడు. चलो चलो चलो. अरे बापू तो दादा बघ कसं फोटो काढतो. లోహాగఢ్ కోట మహారాష్ట్రలోని పూణేలోని మావాల్
విలేజ్లో ఉంది. కోట అంచున కూర్చొని అందమైన దృశ్యాన్ని చూస్తూ చల్లని గాలులతో కూడిన రోజును సులభంగా అయితే ఇక్కడ ఆస్వాదించవచ్చు. అలాగే ఎక్కువ సమయాన్ని అయితే మనం గడపవచ్చు. లోహాగఢ్కు చేరుకోవడానికి ప్రధానమైన మార్గం ఏంటంటే లోనావాల నుంచి మాలావలి రైల్వే స్టేషన్కి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మాలావలి రైల్వే స్టేషన్ నుండి లోహాగఢ్ బేస్ విలేజ్ వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. లేదనుకుంటే మనకి 2 వీలర్స్ ఉన్నట్లయితే లోనావాల నుంచి లోహాగఢ్కు రోడ్డు మార్గం గుండా అయితే 16 కిలోమీటర్లు ఉంటుంది.